మనము ఈ దినం ప్రభుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చాం. ప్రభుని మనం ఆరాధించాలి అంటే, స్తుతించాలి అంటే, ఆయనకు ఘనతను అర్పించాలి అంటే దేవుడే మన హృదయాలను సిద్ధపరచాలి. దేవుడు మనల్ని సిద్ధపరచకుండా మనంగా ఆయన్ని ఆరాధించలేం. వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటూ ఉంటామోనండి, దేవుడు ఆ వాక్యం ద్వారా కొన్ని సత్యాలు మనకు తెలియజేస్తాడు. సత్యం ఎప్పుడైతే మనకు అర్థమైందో హృదయము సిద్ధపడుతుంది. ఎప్పుడు అవకాశం వస్తే దేవుణ్ణి నేను గణపరుస్తాను అన్నట్టుగా సిద్ధపడి దేవుణ్ణి యథార్థంగా నోరు తెరిచి మనం ఆరాధన చేస్తాం అన్నమాట. కాబట్టి వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. విన్నప్పుడు దేవుని గురించిన శ్రేష్టమైన సత్యాలు మనం అర్థం చేసుకుంటాం. వాక్యం ఎప్పుడైతే అర్థమవుద్దో హృదయానికి సంతోషం కలుగుతుంది. సంతోషంతో మనం ప్రభుని ఆరాధిస్తాం. సత్యంతో మనం ఆయన్ని ఆరాధిస్తాం. అర్థం చేసుకొని మనం ఆయన్ని స్తుతులు చెల్లిస్తాం. అయితే ఈ భాగం యొక్క విశిష్టత ఏంటండి, ఈ భాగంలో ఏమి రాయబడిందండి అని మీరు అడిగితే, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన పెదవుల నుంచి పలికిన మాటలు ఇవి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ఇందులో ఆయన ఏమి తెలియజేస్తున్నాడంటే, ఆయన నమ్ముకున్న వారికి, ఆయన దగ్గరికి వచ్చిన వారికి, ఆయన మాట విన్న వాళ్ళకి ఆయన ఇచ్చే ఒక 10 శ్రేష్టమైన మేళ్ళు ఆయన ఇక్కడ వివరిస్తున్నాడు. ఆయన ఎన్ని మేళ్ళు? 10 విషయాలు. ఎందుకండి అలా అన్నారు అని అంటే, చూడండి, మొదటి వచనం మామూలుగా చదువుతాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమాను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. ఈ మాట మీరు గమనిస్తే లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఇదే మాట యేసు ప్రభు చదివి, ఇది మీ మధ్య ఇది నెరవేరింది అంటాడు ఆయన. మీరే చూడండి కావాలంటే. లూకాసు వార్త ఇక్కడ మళ్ళీ యెషయా గ్రంథం 61కి వచ్చేద్దాము. ముందు లూకాసు వార్త 4వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. ప్రభువు ఆత్మ నా మీదకి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించిన ఆయన నన్ను సో ఇక్కడ ఇది చదివిన వెంటనే మీకు ఏది గుర్తొస్తుంది? యెషయా గ్రంథం 61వ అధ్యాయం గుర్తొస్తుంది. సో యేసు ప్రభు ఈ భాగంలో అదే మాటలు చదివి ఆయన అంటున్నాడు 21వ వచనం చివరన, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. సో అంటున్నాడు, ఈ మాటలు నావే, మీ మధ్య నేను ఇది నెరవేరుస్తున్నాను అంటున్నాడు అన్నమాట. సో యెషయా గ్రంథం 61వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు మన మైండ్లో ఎలా వచ్చేయాలంటే, ఇవి యేసు ప్రభు నాతో పలుకుతున్న మాటలు. ఈరోజు నీతో నాతో ఇదే మాటలు పలుకుతున్నాడు అన్నమాట. యేసు ప్రభు నమ్ముకున్నవారు, ఆయన మాటకు లోబడేవారు. ఎందుకంటే ఇక్కడ మన 61వ అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు కదా, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? సువర్తమానాన్ని ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. అంటే ఒక సత్యాన్ని చెప్తున్నాడు, ఆయన గూర్చిన సత్యాన్ని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆయన మాట విని దీనులుగా ఆయన దగ్గరికి వస్తామో, ఆయన మన జీవితంలో చేసే 10 గొప్ప మేళ్ళు ఇక్కడ రాస్తున్నాడు అన్నమాట, మనకు తెలియజేస్తున్నాడు. ఇంతకీ ఏంటండి? నిజానికి ఈ 10 మేళ్ళు కూడా మనం అనుభవించాం. ప్రభు నమ్ముకున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయన మాటను అంగీకరించాం. అయితే ఈ 10 విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిజమే ప్రభువా, ఈ 10 విషయాలు కూడా నా జీవితంలో నెరవేర్చావు, అందుబట్టి నీకు స్తోత్రాలని చెప్పి దేవుని మనం ఏం చేస్తాం? స్తుతులు చెల్లిస్తాం అన్నమాట. ఇంతకీ యేసు ప్రభు మాటను అంగీకరించిన వారికి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన చేసే ఈ 10 మేళ్ళు ఏంటండి ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో అని మీరు అడిగితే, ఒక్కొక్కటి మనం చూద్దాం. ప్రతి మాటను కూడా లోతుగా ధ్యానించడానికి సమయం చాలదు కాబట్టి అవసరమంత మట్టుకు మనం అర్థం చేసుకొని ముందుకి వెళదాం. ఓకే, నాతో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మొట్టమొదటిది, ప్రభు మాట విన్న వాళ్ళకంటండి, ఆయన వాక్యం విన్న వాళ్ళకి ప్రభు చేసే మేలు ఏంటంటే, నలిగిన హృదయముని దృఢపరుస్తాడట. నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు? ఎక్కడ రాస్తుందో చూడండి, 3వ లైన్లో
నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. ఎవరైతే యేసు ప్రభు మాటను వింటారో వారి హృదయం ఎంత నలిగిపోయినా సరే అది ఏమవుతుందంటే దృఢపరచబడుతుంది. దృఢపరచబడడం అంటే స్థిరమవుద్ది. నలిగిన హృదయం అన్న మాటకు అర్థం ఏంటండి అంటే కష్టాల వల్ల కృంగిపోయిన హృదయం, కష్టాల వల్ల శ్రమల వల్ల కృంగిపోయిన హృదయం అన్నమాట. అలాంటి హృదయము మనకున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మనసు నలిగిపోయినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు మనం విన్నప్పుడు అంటండి దేవుడు నలిగిన హృదయమును ఆయన ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు. నిజానికి మనం ఈ మాటను నలిగిన హృదయం అన్న మాట ఎక్కడ చూస్తామంటారండి? ఒక కీర్తనలో మనం చూస్తాం. ఎక్కడ మీరు చెప్పగలరా? కీర్తన 34వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తన 34, దాని గురించి కొంచెం స్టడీ చేద్దాం. 34:18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షణ. అక్కడ చూడండి, విరిగిన హృదయము, నలిగిన మనసు అంటే నలిగిన హృదయము. ఒక అట్లా చెప్పాలంటే యెహోవా ఎలా ఉంటాడంటే వాళ్ళకి ఆసన్నుడు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి దగ్గరగా ఉండేవాడు. చూడండి, మన హృదయం నిజంగానే ఎన్నో కష్టాల ద్వారా, శ్రమల ద్వారా కృంగిపోయి ఎందుకురా ఈ బ్రతుకు అన్నంత భయంలో, బాధలో ఉన్నప్పుడు ప్రభు అంటండి ముందు ఆసన్నుడిగా వస్తాడట. ఆసన్నుడు అంటే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గరికి వస్తాడంటండి. ఆసన్నుడు ఆయన వచ్చి ఆయన మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆయన మాటలు మనం వింటామో నలిగిన హృదయము పులకరిస్తుంది అన్నమాట, దృఢపరచబడదు. నాకేం పర్లేదు అంత ధైర్యం వచ్చేస్తుంది. ఈ విషయాన్ని బైబిల్లో ఎక్కడన్నా జరిగిందా అండి అని మీరు ఆలోచిస్తే మత్తయి సువార్తలో ఒకసారి 14వ అధ్యాయంలోనండి ఒక సంఘటన జరుగుతుంది. యేసు ప్రభు యొక్క శిష్యులు ఓడలో లేదా ఒక దోణిలో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటారు. వెళుతున్నప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత పెద్ద గాలి తుఫాను వస్తుంది. ఆ గాలి తుఫానికి ఎంత భయంకరం అంటే ఓడ తబ్బిబ్బైపోతూ ఉంటుంది అన్నమాట. అసలే రాత్రి సమయం, భయంకరమైన గాలులు, తుఫాన్లు, విపరీతమైన అలలు, చిన్న దోణి, అందులో 12 మంది శిష్యులు ప్రాణాలు గుప్పెట్లో ఉండి భయంతో ఇదేనా మాకు అంతమో అన్నట్టుగా, పోనీ ఒడ్డుకి వెళ్ళిపోదామంటే ఒడ్డు కనిపించదు, ఎక్కడో సముద్రపు మధ్యలో ఉన్నారు. మనమే అలాంటి పరిస్థితుల్లో ఉంటే మన హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? నలిగిపోద్ది అనమాట, విరిగిపోద్ది అనమాట. బాబోయ్ ఏంటి ఇదేనా మా అంతం, ఇంకా ఇలాగే చచ్చిపోతాం మేము. అలాంటప్పుడు ప్రభు నీటి మీద ఆయన నడుచుకుని, అలల మీద నడుచుకొని వచ్చి దూరం నుంచి ఒక మాట అన్నాడు. ఆయన నేనే, భయపడుకడే అని అన్నాడు అన్నమాట. ఆ ఒక్క మాట నలిగిన హృదయాలను ఏం చేసింది? దృఢపరిచింది. ఎంత ధైర్యం వచ్చేసిందంటే పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నన్ను నీటి మీద నడిచి రావడానికి నాకు ఆజ్ఞ ఇవ్వనాయనా అని అడుగుతాడు అనమాట. ఎంత ధైర్యం వచ్చేసిందో చూడండి. నలిగిన హృదయం, భయంతో ఉన్న వారిని ప్రభు మన దగ్గరకు వచ్చి ఆసన్నుడుగా వచ్చి ఆయన అంటాడు, నేనే, భయపడొద్దు ఇంకా అంటున్నాడు అన్నమాట. దుఃఖంలో కరిగిపోయిన మనసులను ఆయన దృఢపరుస్తాడండి. మనం ఏ కష్టంతో ఉన్నామో, ఏ బాధతో ఉన్నామో దేవుని సన్నిధికి రావాలి, ఆయన మాటలు మనం వినాలి. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని, మాటలు వింటామో నలిగిన హృదయం ఏమవుద్ది? దృఢపరచబడుతుంది అన్నమాట, ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. ఏం పర్లేదు నాకు అన్న ధైర్యం వస్తుంది అన్నమాట. సో ఇంకా ఆ థాట్ని బలపరిచేవి ఇంకా చాలా వచనాల జ్ఞాపకం వస్తున్నాయి. మనం ఇంకా ఈ మత్తయి సువార్తలోనే ఇంకొక సంఘటన, పక్షవాతంతో పడిన ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. ఆ వ్యక్తి హృదయం కూడా ఎంతో నలుగుపోయే ఉంది. జీవితాంతం ఎలాగైనా ఉండాలి, నలుగురు మోసుకొని వెళ్ళాలి, పక్షవాతంతో మంచం పట్టి ఉన్నాడు, భయంతో ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఆయనతో ఏమంటాడు తెలుసా? నా కుమారుడా, ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమింపబడి. ఆ మాటలు చూసారా? నా కుమారుడా, నువ్వు నా కుమారుడివి. దేవుని కుమారులయ్యే అధికారాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ మాట ఎంతో ధైర్యం. ధైర్యంగా ఉండు, నువ్వు రావాల్సిన చోటకే వచ్చేసావు, నువ్వు నీ పాపాన్ని నేను క్షమిస్తున్నాను. ఆ మాటలు ఆయనకి ఎంత ఊరటనిచ్చాయో, ఎంత ధైర్యాన్ని ఇచ్చాయో.
మన మనసు నిజంగా కష్టం వల్ల, ఏవేవో బాధల వల్ల కృంగిపోయిందా, ప్రభువే మనల్ని ధైర్యపరిచే దేవుడు అండి. సో ఇది మొట్టమొదటి మాట మనం చూస్తున్నాం. నలిగిన హృదయాల్ని ఆయన ఏం చేస్తాడండి? దృఢపరుస్తాడు. అందుబట్టే దేవా నా జీవితంలో అనేక సార్లు కృంగిపోయినా, నేను జీవితం మీద నిరాశ వచ్చి బెంగ దిగులుతో అంతం చేసుకుందామన్నంత భయము బాధ వచ్చినప్పుడు నీ వాక్యమే నన్ను ధైర్యపరిచింది. నా హృదయాన్ని అదేం చేసింది? దృఢపరిచి. ఆ మాట చెప్పండి. దృఢపరిచింది నాయన, దృఢపరిచింది నాయన, బలపరిచింది. అందుబట్టి నీకు స్తోత్రాలని చెప్పి దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. రెండోది ఈ మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 61 అధ్యాయంకి వెళ్ళిపోదాం. నలిగిన హృదయం గల వారిని దృఢపరచును. రెండోది, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించును. సో యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారికి ఆయన చేసేది ఏంటంటేనంట, చెరలో ఉన్న వారిని మనల్ని ఏం చేస్తాడంటే ఆయన విడిపిస్తాడు. చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటిస్తాడు. చెర, బంధకం, వీటి అర్థం ఏంటండి అంటే చూడండి, రక్షింపబడకముందు మనము కొన్ని బంధకాల్లో ఉన్నాం. ప్రభు ఆ బంధకాల నుంచి మనం ఏం చేశాడు? విడిపించాడు. ఒక 2 బంధకాలు మీ ముందు పెడతాను. ఒకటి పాప స్వభావం అన్న బంధకం. చెప్పండి, పాప స్వభావం అన్న బంధకం అంటే అర్థం ఏంటి? మనం పుట్టుకతోనే ఒక స్వభావంతో పుట్టాం. ఏ స్వభావం? పాప స్వభావం. పాప స్వభావం. దానికి ఎంత బానిస అయిపోయామంటే, స్వభావం పాప స్వభావం కాబట్టి ఎన్ని పాపాల కన్నా దిగజారిపోతున్నాం అనమాట. యోహాను సువార్త 8:34 ఆ మాట ఉంటుంది. పాపము చేయు ప్రతి వాడు పాపమునకే దాసుడు. పాపమునకే దాసుడు అంటే, దాసుడు మాటలు ఇంకా కరెక్ట్ వర్డ్ ఏంటంటే బానిస. పాప స్వభావానికే మనం ఎలా ఉన్నామంట? బానిసలుగా ఉన్నాం అన్నమాట. ఆ స్వభావం నుంచి మనకు విడుదల ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు చూడండి, సమరయ స్త్రీ గురించి గత వారం నేను కొంచెం ప్రస్తావన తీసుకొచ్చాను. సమరయ స్త్రీ ఒక పాప బంధకంలో ఉంది. ఏంటంటే కామం అన్న బంధకంలో ఉంది. ఏ బంధకం? కామం అన్న బంధకంలో ఉందన్నమాట. పెనిమిట్లను ఏం కాకుండా మార్చేసేది అనమాట. ప్రభువును కలిసినప్పటికీ ఎంతమందిని మార్చింది? 5. ఒకరిని ప్రయత్నించింది, వాళ్ళు సుఖం రాలేదు, ఇంకోటిని అలా 5 మార్చింది. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చిన సమయంలో 6వ వాడు అన్నమాట. కామం అన్న బంధకంలో ఉంది. ఎందుకండి అలాంటి పాపంలో చేస్తుంది అని అంటే, అలాంటి బంధకంలో తను ఉంది. ప్రభువే తను విడిపించకపోతే ఇంకా తను చచ్చే వరకు కూడా అదే బంధకంలో కొనసాగునన్నమాట. ఎంతమంది జీవితాలు పాడు చేసినాం, ఎంతమంది కుటుంబాలను పాడు చేసినాం. కానీ దేవుడు తనను అలాంటి బంధకం నుంచి ఏం చేశాడు? విడిపించాడు అన్నమాట. తన కొండను ఏం చేసింది? విడిచిపెట్టేసింది. అంటే అర్థం ఏంటంటే, తన పాత జీవితాన్ని ఏం చేసింది? విడిచిపెట్టి, నాకు ఇంకొద్దు, నాకు ప్రభు వచ్చాడు నా జీవితంలో, ఆయన నిజమైన సంతోషాన్ని ఇస్తున్నాడు, నాకు ఆ పాత జీవితం వద్దు అంటున్నాడు అనమాట. సో ఆ బంధకం నుంచి, ఆ చెర నుంచి ప్రభు ఆమెను ఏం చేశాడు? విడిపించాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, జక్కయ్య. తనొక బంధకంలో ఉన్నాడు, ధనాపేక్ష అన్న బంధకం. ఏంటండి? ధనాపేక్ష అన్న బంధకం. ₹1 ఒకరి దగ్గర తీసుకోవాలి అంటే వాడి దగ్గర 4 అంతలు లాక్కునేవాడు అనమాట. విధవరాలని లేదు, లేకపోతే అనాథులని లేదు, వాడికి కావాల్సిందల్లా ఏంటంటే డబ్బు అన్నమాట. ప్రాణాలు తీసేసినా పర్లేదు, దోచేసుకోవాలి. ధనాపేక్ష అన్న బంధకంలో ఉన్నాడు అన్నమాట. ప్రభు అతని జీవితంలోకి వచ్చాడు, ఆ బంధకం నుంచి విడిపించాడు. విడిపించినప్పుడు ఆ జక్కయ్య ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? ప్రభువా, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను, పేదలకు సగం నేను ఇచ్చేస్తాను. ఆయన ఏంటి ఇంత మార్పు వచ్చిందండి అంటే, ఆ బంధకం నుంచి తను ఏం చేసే, తను విడుదల పొందాడు. యేసు ప్రభు తనను ఆ బంధకం నుంచి విడిపించాడు. మనల్ని ఏ బంధకం నుంచి ప్రభు విడిపించాడునండి? ఏ బంధకాల్లో నువ్వున్నామో నేనున్నామో మన బ్రతుకులు మనకు బాగా తెలుసు. మన గత జీవితాన్ని చూస్తున్నప్పుడు ప్రభువా, ఆ టైంలో ఎందుకంటే అలాంటి బ్రతుకులు బ్రతికానో, ఆ స్నేహాలన్న బంధకంలో ఉండేవాడిని ఆయన, ఆ చెడు వ్యసనం అన్న బంధకంలో ఉండేవాడిని ఆయన. అలాంటి భయంకరమైన బంధకాల నుంచి నువ్వు నన్ను ఏం చేసావు? విడిపించు. కొంతమంది మూర్ఖత్వం అన్న బంధకం,
ఎంత చెప్పినా కూడా ఇంకా వినరన్నమాట. అలాంటి మూర్ఖత్వమైన బంధకంలో ఉన్నారనమాట కొంతమంది. దేవుడు వారిని ఏం చేశాడు? విడిపించాడు, అంతే, విడిపించాడు. ఇంకా దే బంధకంలో మనం ఉన్నామండి అని అంటే, ఇప్పటి వరకు పాపం అన్న బంధకం అన్న మాట మన గురించి చెప్పాను. ఇంకో బంధకం ఏదో తెలుసా? సాతాన్ అన్న బంధకం. ఏ బంధకం? సాతాన్ అన్న బంధకం. వాడు మనల్ని వాడు చెరలో పెట్టుకున్నాడు అనమాట. నేను ఒక 2-3 వచనాలు మీకు చూపిస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలాషియన్స్ చాప్టర్ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి, అగండి, విడుదల చేసి అంటే అర్థం ఏంటి? ఎవరిని విడిపిస్తారు? ఆ బంధకంలో ఉన్న వారిని ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరైనా జైల్లో ఉన్నారనుకోండి, జైల్లో ఉన్నవాడు వాడిగా బయటికి రాలేడనమాట. సో బయట ఉన్నవారు వాడిని బెయిలిప్పించి ఏం చేస్తారు? విడిపిస్తారు. మనము అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న, అంధకార సంబంధమైన అధికారం అంటే ఏంటండి? అంధకారం అంటే చీకటి. అంధకార సంబంధమైన అధికారం. ఆ స్టేట్మెంట్ ఎవరికి సంబంధించిందో తెలుసా? సాతానుగాడి రాజ్యం, సాతానుగాడి అధికారం. వాడు మనల్ని పట్టుకున్నాడంటండి. ఇప్పుడు చూడండి, జలగ ఉంటుంది, జలగ మనిషిని ఏం చేస్తుంది? అలాగా పట్టు ఉంటుంది, చూసారా? అలాగా సాతానుగాడు మనల్ని, మన జీవితాన్ని ఆడు కోరల్లో పట్టుకున్నాడు అనమాట. ఈడ్చుకుంటూ వెళ్తాడు నరకానికి. అలాంటి బంధకంలో మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను నాడు ఆడు కోరల నుంచి ఏం చేశాడు? ఆయన విడిపించాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఎక్కడ పెట్టాడట? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. చాలామంది యేసు ప్రభువుని గురించి ఎంత మంచిగా చెప్తున్నా సరే వెంటనే మూర్ఖంగానే మాట్లాడుతూ ఉంటారు. ఏంటండి అంటే, వాళ్ళు ఒకడు బంధకంలో ఉన్నారు. ఎవడ బంధకం? సాతాను బంధకంలో ఉన్నారనమాట. ఆ విడుదల వస్తేనే తప్ప వాళ్ళు మారరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఈ నక్సల్స్ అలాంటి వాళ్ళు చిన్న పిల్లల్ని, యవనస్తుల్ని, కుర్రోళ్ళని, ఆడపిల్లల్ని ఏం చేసేవారు తెలుసా? కిడ్నాప్ చేసి కొండల్లోకి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి వాళ్ళు బంధకాల్లో పెట్టేసుకునేవారు అనమాట. ఎంత బ్రెయిన్ వాష్ చేసేవారంటే, ఇంకా వాళ్ళకి కొంతకాలం వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత ఇంటి మీద కానీ, కుటుంబం మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ అసలు ఉండదు. అంటే వాళ్ళ మైండే ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది? అంటే ఆ నక్సల్ సాధనలోకి వెళ్ళిపోతుంది. సాతానుగాడు అలాగా మనల్ని ఏం చేశాడు? చెరపట్టేశాడు అనమాట. ఒక దగ్గర ఉంటుంది, సాతాను చెరపడతాడు అన్న మాట ఉంటుంది అనమాట. తర్వాత టైంలో నీకు చూపిస్తాను. 2 కొరింథీ 2:11 ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. సాతాను గడ అలా పట్టాడు అనమాట మనల్ని, మన మనసుల్ని, మన జీవితాన్ని చెరపట్టి వాడు ఈడ్చుకొని వెళ్ళేవాడు అనమాట. సో మొత్తం మీద ప్రభు ఇప్పటికీ మన జీవితంలో చేసే 2 మేళ్ళు ఏంటో మనం ఇప్పటి వరకు మనం చూసాం. ఏం చేశాడు చెప్పండి? మొదటిది, నలిగిన హృదయంలో ఆయన ఏం చేశాడు? దృఢపరిచాడు. రెండోది మనం ఏం చూసాము? పాపమన్న చెర, ఇంకా సాతానన్న చెరలోంచి మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. ఏమండి, అలాంటి విడిపించి పాప బంధకంలో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి విడిపించి ప్రభు యొక్క బానిసలుగా మనల్ని చేసుకున్నాడండి. ఎక్కడ రాస్తుంది తెలుసా ఆ మాట? రోమా 6:22 చూడండి. రోమా 6:22, రోమన్స్ చాప్టర్ 6:22. పాపం నుండి విమోచింపబడి, అది చాలా కీలకమండి ఆ మాట. అంటే ఒక బానిసత్వం నుంచి ప్రభు మనల్ని విడిపించి ఒక్కనికి బానిసలుగా చేసుకున్నాడట. పాపం నుంచి మనల్ని విమోచించాడు, ఆ పాప బానిసత్వం నుంచి విమోచించాడు. ఎవరికి దాసులు? ఇప్పుడు దేవునికి దాసులైనందున అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక బానిసత్వం నుంచి విడిపించాడు, వేరే బానిసత్వంలో పెట్టాడు. అంటే ఇది మంచి బానిసత్వం. ఎవరి బానిసత్వం? దేవునికి బానిసలంగా చేశాడు, ఆయనకు లోబడేవారుగా చేసుకున్నాడు అన్నమాట. ఆయన పాపం నుంచి విడిపించి కాదు వదిలేదు, ఆయనకి బానిసలుగా ఆయన చేసుకున్నాడు. అది ఎంతో సంతోషం. పౌలు అసలు దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు అన్నమాట. బైబిల్ ఎక్కడ చూసినా, నేను ఇంతకుముందు చెప్పాను, పౌలేంటి, లేకపోతే ప్రభు శిష్యులేంటి, యేసుక్రీస్తుకి మేము దాసులము అని చెప్పి గొప్పగా చెప్పుకునేవారు అన్నమాట. ప్రభు మనల్ని ఆయనకే దాసులుగా చేసుకున్నాడు, ఆయనే మనకి యజమానిగా ఉన్నాడు అన్నమాట. ఎంత గొప్ప విషయం. సరే,
మూడో పాఠం మనం నేర్చుకుందాం. మూడో పాఠం ఏంటంటే మళ్ళీ యెషయా గ్రంథం 61వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. ఐజియా 61. మూడోది, ప్రభుని ఇంకెందుకండి మనం స్తుతించాలి అంటే ఆయన పాప శిక్ష నుంచి కూడా మనల్ని విడిపించాడు. మూడోది ఏంటండి? పాప శిక్ష నుంచి. రెండోది ఏం చూసామంటే చెరలో నుంచి, బంధకాల్లో నుంచి విడిపించాడు. మూడోది ఏంటంటే ఈ పాపానికి శిక్ష ఉంది. ఆ శిక్ష నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడటండి? విడిపించాడు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ద డెలివరెన్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద నేచర్ ఆఫ్ సిన్, బట్ ఫ్రమ్ ద పనిష్మెంట్ ఆఫ్ సిన్, ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. అది మూడో పాఠం. దేవుడు మనల్ని పాప శిక్ష నుంచి విడిపించాడు. అది ఎలాగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే 2వ వచనం చూడండి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. అక్కడ ఆ లైన్లోనే ఉంది ఈ సత్యమంతా. ముందు ప్రతిదండన దినం అన్న మాటను ఆలోచిద్దాం. ప్రతిదండన దినం అంటే ఏంటండి? ప్రతిదండన అంటే అర్థం ఏంటి? చేసిన పాపానికి ఏముంది? శిక్ష ఉందన్నమాట. ప్రతిదండన దినం ఒకటి వస్తుంది. ద డే ఆఫ్ ద లార్డ్ అంటారు. పాపానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ దినం ఎలా ఉంటుందంటే నోవాహు టైంలో ఎలాగైతే దేవుడు జలప్రళయం పంపించి మొత్తం ప్రపంచమంతటిని ముంచి పడేసి శిక్షించాడో, ఈసారి జలప్రళయం కాదు, అగ్ని ప్రళయం వస్తుంది అన్నమాట. అగ్ని కురిపించి నాశనం చేస్తాడు. చచ్చిన వాళ్ళ ఆత్మలు తీసుకొచ్చి నిత్య నరకంలో వేస్తాడు అనమాట. పాపానికి శిక్ష రాబోతుంది. ఇప్పుడు పండు పండిపోయిందండి, మంచి మామిడి పండు బాగా పండిపోయింది, ఏమవుద్ది? పడిపోద్ది ఇంకా. అలాగే పాపం బాగా పండింది, ఇంకా దానికి శిక్ష పడే టైము వస్తుందన్నమాట. వస్తుంది త్వరలో. అదే ప్రతిదండన దినం. దెర్ ఈజ్ అ టైం. ఏమండి ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారండి అంటే ముందుంది. భలే చెప్పారు, ముసళ్ళ పండగ శిక్ష ఉందన్నమాట. వస్తుంది శిక్ష. అయితే ప్రభు న్యాయంగా అయితే నిన్ను నన్ను కూడా శిక్షించాలి, ప్రతిదండన చెల్లించాలన్నమాట మన పాపానికి. మరి నిజంగా మన శిక్షించి నరకంలో వేస్తే ఆయన స్తుతించడానికి ఏ కారణం మనకు దొరకదనమాట. కానీ ప్రభు ఇక్కడ ఒక పదాన్ని వాడాడు, హితవత్సరం. ఏంటండి అది? అంటే హితవత్సరం అన్న మాటకి ఏంటంటే ఆ ప్రతిదండన నుంచి నీకు విడుదల దొరుకుతుంది. ఈ హితవత్సరం అన్న మాట గురించి కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. ఓకే, 61:2 ఐజియా 61:2లో మనం చూస్తున్నాము. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన ప్రకటించాడు. హితవత్సరం, దీన్ని ఇంగ్లీష్లో ఇయర్ ఆఫ్ జూబిలీ అంటారు. ఇది అసలు ఈ పదాన్ని యొక్క అర్థం ఏంటండి అని అంటే, ఈ పదాన్ని మనం ఫస్ట్ ఎక్కడ చూస్తామంటే, తీయొద్దు మామూలుగా దాన్ని వివరణిస్తాను, తర్వాత వచనం చూపిస్తాను, చూద్దురు. కానీ ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు 50వ సంవత్సరాన్ని, 50th ఇయర్, ఎవ్రీ 50th ఇయర్ 50వ సంవత్సరాన్ని హితవత్సరంగా ప్రకటించాడు. ఏ సంవత్సరం అది? హితవత్సరం. 50వ సంవత్సరం, 50th ఇయర్. ఓకే, ఆ సంవత్సరంలో ఏం జరుగుతుందండి అని అంటే, ఆ సంవత్సరంలో ఎవరన్నా సపోజ్ ఆయనకి డబ్బు కావాలి, డబ్బు లేక ఆయనకు ఒక చిన్న భూమి ఉంటే ఆ భూమిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు అనుకుందాం. తాకట్టు పెట్టి ఏం చేశాడు? డబ్బు తీసుకున్నాడు. అయితే తర్వాత ఏం చేయాలి? డబ్బు చెల్లించేసి మళ్ళీ తన భూమిని విడిపించుకోవాలి కదండి. అయితే తాకట్టు పెట్టాడు, డబ్బు తీసుకున్నాడు, కానీ ఈయనకు అంత స్తోమత లేదు. ఆ డబ్బంతటిని చెల్లించే అంత స్తోమత లేదు. మరి డబ్బు చెల్లిస్తే తప్ప తనకు భూమికి మళ్ళీ వెనక్కి రాదనమాట. అయితే హితవత్సరంలో 50th ఇయర్లో ఏం జరుగుతుందంటేనండి, దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆ సంవత్సరంలో మాత్రం, ఆ సంవత్సరం వచ్చినప్పుడు డబ్బు చెల్లించకుండానే ఆ ఓనర్కి ఆ భూమిని ఏం చేయాలి? తిరిగి ఇచ్చేయాలి, విడిపించేయాలి. అసలు వినడానికి అది ఎంతో సంతోషంగా ఉంది. ఏంటి, డబ్బులు చెల్లించవసరం లేదా? అయినా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే ఇవ్వాల్సిందే. దేవుడు అంటున్నాడు, ఆ రీతిగా నీ సహోదరికి ప్రేమను నువ్వు చూపించాలి. నేను కాదు నీకు ప్రతి అవసరాన్ని తీర్చేది, వాడి దగ్గర కాదు కదా దోచుకోవాల్సింది. ఈ ప్రతి ఇయర్ ఆఫ్ జూబిలీలో లేదా హితవత్సరంలో విడిపించి నువ్వు తిరిగి ఇచ్చేయాలన్నమాట. రుణాలని కొట్టేయాలన్నమాట. తీర్చలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకుందాం. ఒక ఆయన ఉన్నాడు, అలాగే ఇంకోళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక ఏంటంటే తనే బానిసత్వం చేస్తాడు. ఏమండి, నేను వెట్టి చాకరీ చేస్తానండి అంటే, డబ్బు తీసుకోకుండానే మీకు ఏం చేస్తాను, చాకరీ చేస్తానని చెప్పి బానిసగా ఉంటున్నాడు అనుకోండి.
ఎంతకాలం ఉండాలి అలాగా? చెల్లించలేకపోతున్నాడు. హితవత్సరంలో ఏం జరుగుతుంది? విడుదల వచ్చేస్తుంది అన్నమాట. విడుదల వచ్చేస్తుంది, ఇంకొండ అవసరంలే, ఏమి చెల్లించకుండానే విడుదల వచ్చేస్తుంది అనమాట. సో ఆ విడుదలను అర్థం చేయించేది ఏంటంటే హితవత్సరం. ఎంతకీ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, ఇప్పుడు మీరు చూడండి, లేవికాండం 25వ అధ్యాయము 10వ వచనం. మళ్ళీ వెనక్కి వద్దాము. లేవికాండం 25వ అధ్యాయము 10వ వచనం. మీరు ఆ సంవత్సరమున అనగా 50వ సంవత్సరం, ఎన్నో సంవత్సరం అట? 50వ సంవత్సరమున పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలుగునందని చాటింపవాలి. ఏం కలగాలి వాళ్ళకి? విడుదల. మాట చెప్పండి, విడుదల. ఇంకా చూడండి, అప్పుడు అది మీకు సునాదముగా నుండు. ఏం మాట ఉపయోగిస్తున్నాడు? సునాదం అని చెప్పి పక్కన నెంబర్ 1 అని పెట్టి కింద ఏం రాశాడు? జూబిలీ. చూడండి, మనం అంటారు సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ అంటారు, చూసారా? ఎక్కడి నుంచి వచ్చిన పదాలు అవన్నీ అనమాట. జూబిలీ అంటే అర్థం ఏంటంటే విడుదల. చెప్పండి, డెలివరెన్స్ అనమాట. ఇదే పదం ఎలాగైతే ఆ బానిసత్వం నుంచి విడిపిస్తున్నాడో, ఆ భూమిని ఎలాగైతే డబ్బులు వెల చెల్లించకుండానే విడుదల వస్తుందో, ఇదే పదాన్ని దేవుడు ఇప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో వాడుతూ అంటున్నాడు, ప్రభు నీకు ఇచ్చే విడుదల ఎలాంటిదంటే ఆ ప్రతి దండన నుండి నీకేమిస్తున్నాడు? ఇప్పుడు విడుదల, హితవత్సరం ప్రకటిస్తున్నాడు అనమాట. ఎంత గొప్ప సత్యం అండి! నువ్వు నిజంగా దేవుని ఎలా స్తుతించాలంటే, దేవా నా జీవితంలో ఆ హితవత్సరాన్ని నెరవేర్చావు, నన్ను ఆ పాప శిక్ష నుంచి, ఆ ప్రతిదండన నుంచి నువ్వు నన్ను విడుదల అనుగ్రహించావు. న్యాయంగా అయితే నాకు శిక్ష పడాలి, కానీ న్యాయమైన శిక్ష నువ్వు తీసుకొని నాకు ఇచ్చిన విడుదల బట్టి మీకు స్తోత్రం. ఆ విడుదల అన్న పదానికి ఇంకో అర్థం ఏంటంటే రక్షణ. చెప్పండి, ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఆ విడుదలను మనకి ఇవ్వడానికి యేసు ప్రభు ఏమి ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడో 10వ వచనంలో ఉంటుంది చూడండి. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణలతో అలంచుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజే. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయన్ని ఈ రీతిగా సిద్ధపరిచి లోకానికి పంపించాడు నన్ను అని చెప్తున్నాడు అనమాట. ఆయన మాటలు ఇవి. ఆయన అంటున్నాడు 2 వస్త్రాలు తండ్రి ఆయనకి ఇచ్చి పంపించాడట. ఏంటంటి? రక్షణ, నీతి. సో ఒక వ్యక్తిని నరకం నుంచి తప్పించాలి అంటే ప్రభు 2 ఇవ్వాలి మనకి, రక్షణ, నీతి. చెప్పండి 2 పదాలు, రక్షణ, నీతి. చూడండి, రక్షణ అంటే ఒక అపాయం నుంచి మనల్ని రక్షించడం, సేవింగ్ అనమాట. ఒక నరకం నుంచి మనల్ని తప్పిస్తున్నాడు, అది రక్షణ. మరి నీతి దేనికండి అంటే పరలోకానికి మనల్ని అర్హులుగా చేయడానికి కావాల్సింది ఏంటి? నీతి. సో రక్షణ మనల్ని నరకం నుంచి ఏం చేస్తుంది? తప్పిస్తుంది. నీతి మనల్ని పరలోకానికి అర్హులుగా చేస్తుంది. ఆ రీతిగా ఆయన మనకు హితవత్సరాన్ని ప్రకటిస్తున్నాడు అనమాట. ఆయన నమ్ముకున్న వారికి అంత గొప్ప రక్షణ అనుగ్రహిస్తున్నాడు. సో ప్రభుని మనం ఏ రీతిగా స్తుతించాలి చెప్పండి. ఇప్పుడు 3 విషయాలు మనం చూసాం. ఒక్కొక్కటి చెప్పండి. నలిగిన హృదయములని ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభువా నా మనసు ఎన్నోసార్లు నలిగిపోయి వచ్చాను నాయన, నీ వాక్యం ద్వారా నా నలిగిన హృదయాన్ని నువ్వేం చేసావు? దృఢపరిచావు, అందుబట్టి నీకు స్తోత్రాలు. రెండోది, కమాన్, పాపమన్న బంధకంలో ఉన్నప్పుడు, ఇంకా సాతానన్న బంధకంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను విడిపించావు. మూర్ఖత్వం అన్న బంధకంలో, లేకపోతే నామకార్థ స్థితి అన్న బంధకంలో, లేకపోతే చెడు అలవాట్లు అన్న బంధకంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను విడిపించావు యేసయ్య, అందుబట్టి మీకు స్తోత్రాలు. మూడోది హితవత్సరం అంటే అర్థం ఏంటి? పాప శిక్ష నుంచి నువ్వు నాకెంతో విడుదలను అనుగ్రహించావు, నీతిని అనుగ్రహించావు, కాదు నీ గొప్ప రక్షణ నాకు అనుగ్రహించావు. నీతి అన్న వస్త్రాన్ని కాదు, రక్షణ అన్న వస్త్రాన్ని, నీతి అన్న పైబట్టను నాకు ధరింపజేసి ఆ రీతిగా నన్ను రక్షించావు ప్రభా, నీకు స్తోత్రాలు అని చెప్పి ఆ రీతిగా మూడోది దేవుని మన స్తుతులు చెల్లించాలి. నాలుగోది మనం ఇంకేలాగండి మనం దేవుని ఆరాధించాలి అని అంటే, ఆయన మనల్ని సంతోషం ఇచ్చాడు. ఆయన మనకేమిచ్చాడండి? సంతోషం. నన్ను సంతోషపరిచాడు, అందుబట్టి మనం దేవుని స్తుతించాలి. అది మనం 3వ వచనంలో చూస్తాం. ప్రభు ఏ రీతిగా మనల్ని సంతోషపరిచాడు. మనం ఎక్కడి నుంచి అంటే 2వ వచనం చివరి లైన్ నుంచి ఉంటుందండి ఈ మాటలు. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుడు. సో దుఃఖంతో ఉన్నాం, వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఓదార్చి సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా
స్తుతి వస్త్రము వారికిచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. ఎన్ని మాటలు చూడండి ఇక్కడ. దుఃఖించు వారికేమో ఉల్లాస వస్త్రం అంటాడు. బూడిద దేనికి వేస్తారు? బూడిద అంటే వెంటనే మనకి ఏ సీన్ గుర్తు రావాలి తెలుసా? బూడిద ఇశ్రాయేల్ ప్రజల్లో ఆ టైంలో వాళ్ళకి ఏదైనా బాధ ఉన్నప్పుడు నెత్తి మీద ఏం వేసుకునేవారు తెలుసా? బూడిద వేసుకునేవారు అన్నమాట. బూడిద వేసుకున్నారు. యోబు ఏం వేసుకున్నాడు తెలుసా? బూడిద. మొర్దెకాయి బాధలో ఉన్నప్పుడు నెత్తి మీద ఏం వేసుకున్నాడు? బూడిద. అలా వేసుకునేవారట ఆ బాధను వ్యక్తపరచడానికి. సో అలాంటి బాధలో ఉన్నప్పుడు అంటే బూడిద ప్రతిగా పూదండ, పూలదండ వేస్తాడట. ఇంకా దుఃఖం ఉంటే ఆనంద తైలాన్ని ఇస్తాడట. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. అంటే ఆ సంతోషంతో దేవుని స్తుతించాలంత మంచి మనసును దేవుడు మనకి ఇస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు 4వదిగా మన హృదయానికి ఎంతో సంతోషాన్ని ఇస్తారు. హృదయానికి ఉల్లాసాన్ని, సంతోషాన్ని ఇచ్చే దేవుడు అండి ఆయన. అందుబట్టే మన స్తుతులు చెల్లించాలి. ఏమండి, గత వారమే మనం ప్రభు ఎప్పుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు, లేదా ప్రభు ఇచ్చే సంతోషం మనం ఎప్పుడు అనుభవిస్తాం అని చెప్పి ఒక మంచి థాట్ మనం నేర్చుకున్నాం. మీకు ఎంతమందికి గుర్తుందో? 2 గుంపుల గురించి చూసాం. ఒక పక్కనేమో శాస్త్రులు పరిచయాలు ఉన్నారు, ఒక పక్కనేమో యేసు ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు. ఈ శాస్త్రుల పరిచయాలకేమో సనుగుడు వెర్రి కోపం ఉంది. సనుగుడు వెర్రి కోపం ఉంది. ఇటుపక్క యేసు ప్రభు శిష్యులేమో వాళ్ళు భోజనము చేస్తూ త్రాగుతూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నమాట. వీళ్ళకేమీ ఉంది? సనుగుడు వెర్రి కోపం. ఆ టైంలో యేసు ప్రభు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. వాళ్ళకి ఎందుకు అంత సంతోషం ఉందో చెప్తూ అంటున్నాడు, నేను పెండ్లి కుమారుడిని, వీళ్ళు పెండ్లి ఇంటివారు. వీళ్ళెవరు అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉంది. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి అనుకోండి, మన ఇంటి వారు అందరికి ఏముంటుంది? మన ఇంట్లో పెళ్ళి అంటే మన ఇంటి వారు అందరికీ ఏముంటుంది? సంతోషం. అంతేకాదు రోడ్డు మీద వెళ్ళినట్టు సంతోషం ఉంటుందా? ఏడ్రా బాబు గోల అనుకుంటారు వాళ్ళు, ఆడికి సంతోషం ఉండదు. కానీ పెండ్లి కుమారుడికి పెండ్లి ఇంటి వారికి ఏముంటుంది? సంతోషం ఉంటుంది. యేసు ప్రభు పెండ్లి కుమారుడు, మనము ఆయన ఇంటి వారం అయితేనే మనకేముంటుంది? సంతోషం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఆ ప్రభువుతో మనకి వ్యక్తిగత సంబంధం ఉండాలి, పర్సనల్ రిలేషన్షిప్. చూడండి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, నోయింగ్ అబౌట్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నోయింగ్ గాడ్. అంటే దేవుని గురించి తెలుసుకోవడం వేరు, దేవుణ్ణి తెలుసుకోవడం వేరు. చెప్పండి అన్నమాట. దేవుని గురించి తెలుసుకోవడం వేరు, దేవుణ్ణి తెలుసుకోవడం వేరు. అనుకుందాం, మీ అందరికీ ఎంఎస్ ధోని అంటే ఎవరు తెలుసా? మామగారికి కూడా తెలుసట. తెలుసండి అంటున్నారు అక్కడ. ఎంఎస్ ధోని అంటే అందరికీ తెలుసు కదండి. ఏం చేస్తాడండి అంటే ఏం చేస్తారు? క్రికెట్ ఆడతాడు. మా అందరికీ తెలుసు 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 అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి తలుపు తీసుకుని లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఏమంటాడు? బాబు రండి రండి అని అంటాడా? గుర్తుపడతాడా? నేను ఈ ఫ్యాన్ అండి అంటే ఫ్యాన్ లేదు, గేట్ లేదు, బడిగా అంటాడు. అందరా ఎందుకండి అంటే ఆయన గురించి తెలుసు, కానీ ఆయన వ్యక్తిగతంగా నీకు తెలుసు. యూ డోంట్ హ్యావ్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ హిమ్. యేసు ప్రభు గురించి తెలుసుకోవడం వేరు, యేసు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకోవడం వేరు. యెహోవా కాపరి వేరు, యెహోవా నా కాపరి వేరు. ఆయన గొర్రె, నేను లాస్ట్ వీకే చెప్పాను, ఆయన స్వరాన్ని వింటది, ఆయన్ని వెంబడిస్తారు. ఎవరైతే ఆయన మాటను విని ఆయనకు లోబడతారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు ధైర్యంగా, నాకు ఆయనకు ఒక వ్యక్తిగత సంబంధం ఉందని. ఆయన్ని ప్రేమిస్తారు, ఆయనకు లోబడతారు, ఆయనకు మొర పెడతారు, ఆయన గురించి తెలుసుకుంటారు, ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటారు, ఆయన బిడ్డలంటే ప్రేమిస్తారు, ఆయన వాక్యాన్ని ఎంతో ప్రేమిస్తారు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళే ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగిన వారు. వాళ్ళకే ఏముంటుంది తెలుసా? ఆయన ఇచ్చే సంతోషం ఉంటుంది. లేకపోతే సనుగుడు వెర్రికోపాలే ఉంటాయన్నమాట. అదే మాట ఇక్కడ అంటున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మాటను అంగీకరించిన వారికి ప్రభు ఇచ్చేది ఏంటంటేనండి, దుఃఖమునకు ప్రతిగా కాదు బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఏమండి, ఇంకోటి తెలుసానండి, కష్టంలో ఉన్నప్పుడు, మనసు బాగాలేనప్పుడు అండి,
ఏదో ఇంట్లో ఏదో జరగకూడదు జరిగింది, అందరి మనసులు బాగాలేదు, బాధగా ఉన్నారు. అలాంటప్పుడు సంతోషం ఎలా వస్తుందండి అని మీరు ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, వన్ ఆన్సర్ ఏంటంటేనండి, ఒకే ఆన్సరు, ఆ ప్రభువుని గురించి అర్థం చేసుకోండి. ప్రభువుని గురించి అర్థం. ఇప్పుడు ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చడానికి నేను వెళ్ళాను అనుకోండి, నా దగ్గర ఏం కొత్త సలహాలే ఉండవు. నేను ఒకటే ఆలోచిస్తాను, ఏంటంటే ప్రభువుని గురించి ఇది ఒక మాట వాళ్ళకి చెప్పాలి. ఎప్పుడైతే ప్రభువుని గురించి అర్థం చేసుకున్నారోనండి, హృదయంలో ఆటోమేటిక్గా ఏమొస్తుంది తెలుసా? ధైర్యం వస్తుంది, సంతోషం వస్తుంది. ప్రభువుని మనం త్రాగాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆ సమరయ స్త్రీ గురించి ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు, నువ్వు నేనెవరో అడిగితే నువ్వు నన్ను అడుగుతావు, అప్పుడు నేను నీకు ఏమిస్తాను తెలుసా? జీవ జలము. ఏమిస్తారు? జీవ జలం ఇస్తాను. అది త్రాగితే నీకు ఇంకేముండదు, దాహం ఉండదు, దప్పికన్నది ఉండదు నీకు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవడం? తాగడం అంటే ఏంటండి? ఆయన వాటర్ ఇస్తాడని అది కాదు దాని అర్థం. ఆయన గురించి మనము అర్థం చేసుకోవడమే, తెలుసుకోవడమే. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ కూర్చున్నాం, మనందరం కూర్చున్నాం, ఇక్కడ ఒకటి త్రాగుతున్నాం. ఏంటో తెలుసా? యేసు ప్రభువును గురించిన సత్యాలని మనం ఏం చేస్తున్నాం? త్రాగుతున్నాం. వీఆర్ డ్రింకింగ్ హిమ్. ఆయన గురించి అర్థం చేసుకుంటున్నాం. అందుకోసం మన హృదయంలో ఏమొస్తుంది చెప్పండి? సంతోషం వస్తుంది అనమాట, ఆయన గురించి అర్థం చేసుకునేగలది. సో కష్టంలో ఉన్న వాళ్ళకి ఏవో కుంటి సలహాలు ఇవ్వద్దు, అలా చేయి ఇలా చేయి. ప్రభు కోసం చెప్పండి. ఎవరి కోసం చెప్పాలి? గోమ్మ ఇన్ని కష్టాలు కూడా ప్రభు ఆయన సార్వభౌముడు, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. ఆయన ఆజ్ఞిస్తేనే ఏదైనా జరుగుతుంది. ఆయన చేతిలో సమస్తం ఉంది. ఆయనకు మొర్ర పెడదాం, ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదో లేదు అని కలిసి ప్రార్థన చేద్దాం అనేటప్పటికి ఎంత కృంగునున్నాడు ఇక్కడ ఏమొస్తుంది? ఒక్కసారి ధైర్యం వస్తుంది. అవును కదా, మనకు ప్రభు ఉన్నాడు కదా, మనుషులకు ఎందుకు భయపడతావు, పరిస్థితికి ఎందుకు భయపడతావు? పరిస్థితులన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆ గాయం చేసేది ఆయనే, గాయాన్ని మాన్పేది కట్టేది కూడా ఆయనే. మాట సెలవిస్తే చాలు సమస్త పరిస్థితులు మారిపోతాయి. అద్భుత కార్యాలు మన జీవితంలో చేసాడు. ఇది ఒక పెద్ద కష్టం ఏంటిది, కంగారు పడవద్దు నువ్వు ఎందుకు అని చెప్పి ప్రభు కోసం చెప్పండి 2 మాటలు, ఎంతో సంతోషం, ఎంతో ధైర్యం వచ్చేస్తుంది. సో ప్రభువుని తాగాలి, అది ఆయన జీవజలం. సో ఎప్పుడైతే ఆయన గురించి తాగుతామో అండి, డ్రింక్ హెమ్ అండ్ ఈట్ హెమ్, ఆయన గురించి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే నీకు ఎంతో సంతోషం. ఈవెన్ కీర్తన 23లో మీరు గమనించారా? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించి ఉన్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చాడు అన్నాడు. చూసారా ఆ మాట? చూసారా సేద ఎలా వచ్చింది ఆయనకి? సేద ఎలా వచ్చిందంట? ఆ పైన ఏమంటున్నాడు? ఆ పచ్చిక తిన్నాడంట, ఆ శాంతికరమైన జలము త్రాగాడంట, అంతే ప్రాణానికి ఏమొచ్చేసింది? సేద. సో ఎప్పుడైతే ప్రభువుని గురించి మనం అర్థం చేసుకుంటామో, ఆయన్ని తిని ఆయన్ని త్రాగుతామో, అంతేనండి, ఎక్కలేని ధైర్యం వచ్చేస్తుంది, ఎక్కలేని సంతోషం వస్తుంది. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం వచ్చేస్తుంది. భారభరితమైన ఆత్మకు స్తుతివస్త్రం వస్తుందట. బూడిదకు ప్రతిగా పూడిదండ వస్తుందటండి. దుఃఖించే వారికేమో ఉల్లాస వస్త్రం వచ్చేస్తుందట. ఒకసారి అంటూ ఉంటారు, ఏమండి ఏడుపుతో వచ్చానండి మందిరానికి, అసలు నిరాశతో వచ్చానండి, సంతోషంతో వెళ్తున్నానండి అంటారు. అంటే ఎలా వచ్చింది ఆ సంతోషం? దేవుడు ఆయన గురించి నీకు నేర్పించి ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు అనమాట. అందుకోసం మోషే కూడా అడుగుతాడు, ప్రభా నీ మహిమ ఏంటో నాకు చూపించు. అది కూడా అర్థం అదే, ప్రభా నీ గురించి నాకు తెలియజేయ తండ్రి, నీ గురించి నాకు అర్థం చేయించు. ఎంతమంది 6 లక్షల మందిని ఎలా నడిపించింది నేను, నా మాట వినరేళ్ళు, నాకు ధైర్యం సరిపోవట్లేదు నాయన, నీ మహిమ ఏంటో నాకు చూపించిన ఆయన అంటే ప్రభు ధైర్యపరుస్తాడు ఆయన్ని. ఆయన్ని త్రాగినప్పుడేనండి మనకెంతో సంతోషం. సో బ్యూటిఫుల్ థాట్. సో 4 విషయాలు, అద్భుతమైన విషయాలు మనం నేర్చుకున్నాం. 5వది త్వరగా వెళ్దాం. ఇంకేంటండి మనం ప్రభుని ఆరాధించడం? ఆయన 5వదిగా మన జీవితాలని కట్టే దేవుడు ఆయన. మన జీవితాలను ఏం చేస్తాడు? కడతాడు. 4వ వచనం చూడండి, 61:4. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములైన పురములను బాగు చేయుదురు. చూసారా, ఇక్కడ మనం గమనిస్తేనండి కాంటెక్స్ట్ ఒకసారి ఆలోచిద్దాం. ఈ సందర్భం ఏంటండి అంటే, ఇశ్రాయేల్ ప్రజలు బబులోన్ అన్న చెరలో ఉన్నారు. ఏ చెర? మరి వాళ్ళ సొంతూరు ఏది? యెరూషలేం.
ఆ పట్టణం అంతా కాల్చబడింది. బబులోను రాజు ఆల్రెడీ కాల్చేశాడు, మొత్తం కూడా శిథిలమైపోయి ఉందన్నమాట. అయితే దేవుడు వీళ్ళకి ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు మళ్ళీ ఏం చేస్తారు? కడతారు. పూర్వం పాడైన స్థలములను కడతారు, పాడైన పట్టణములను నూతనంగా స్థాపించరు, తరములన్నీ నుండి శిథిలమై ఉన్న పురములను బాగుచేస్తారు. ఇమీడియట్ కాంటెక్స్ట్ ఆలోచిస్తే వాళ్ళు దేశాన్ని వాళ్ళు మళ్ళీ కట్టుకుంటారు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ మన జీవితాలకి ఇది ఎలాగా అన్వయించుకోవాలి? యేసు ప్రభు దేశం కట్టడమే కాదు, గోడలు కట్టడం కాదు, జీవితాలని, కుటుంబాలను ఆయన ఏం చేస్తాడు? హీ బిల్డ్స్ ఫ్యామిలీస్, హీ బిల్డ్స్ లైఫ్స్. ఇదే పదాన్నండి కీర్తన 51వ అధ్యాయంలో మీరు చూస్తే దావీదు మాట్లాడతాడు. దావీదు యెరూషలేము గోడలను మళ్ళీ కట్టండి అంటాడనమాట. చూడండి, కీర్తన 51, కీర్తన 51 18వ వచనం. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను. ఏమండి, నిజానికి ఈ కీర్తన 51వ అధ్యాయం రాస్తున్నప్పుడు యెరూషలేం బాగానే ఉంది, యెరూషలేం ఏం పాడైపోలేదు నిజానికి. ఎందుకంటే ఆ టైంలో రాజు ఎవరు? రాజు దావీదే రాజు. ఈ కీర్తన 51 రాస్తున్న టైంలో సందర్భం ఏంటో తెలుసా మీకు? దావీదు పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త ఆయన్ని గద్దించినప్పుడు పశ్చాత్తాపంతో రాస్తున్న కీర్తన 51. ఆ టైంలో శిథిలమైపోయింది ఏంటి? పట్నమా, తన భక్తి జీవితమా? అది పాయింట్. దేవా, నా భక్తి జీవితం నాశనం అయిపోయింది నాయన, నేను నీకు లోబట్టలేదు, నేను భయంకరమైన పాపం చేశాను, నేను నా భక్తిని మళ్ళీ కట్టు తండ్రి అన్నట్టుగా ఆ సందర్భంలో నేను ఉపయోగిస్తున్న మాట ఏంటంటే, యెరూషలేము యొక్క గోడలను కట్టింపు నాయన, మళ్ళీ నా పడిపోయిన శిథిలమైన నా భక్తి జీవితాన్ని మళ్ళీ నువ్వు కట్టు నాయన అని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన వారిని జీవితాలు కాదు శారీరకంగా ఆయన కడతాడు, కాదు ఆత్మీయ జీవితాల్లో కూడా మనల్ని మళ్ళీ ఏం చేస్తాడు? కడతాడు. నిజంగానే ఎక్కడన్నా పాపంలో పడిపోతున్నాం, విశ్వాసులమే కానీ కొన్ని జయించలేకపోతున్నాం, పడిపోతుంది. అప్పుడు ప్రభుని అడిగి, ప్రభు నా జీవితాన్ని మళ్ళీ కట్టు నాయన అని చెప్పి ప్రభుని అడుగుతున్నప్పుడు ప్రభు మన జీవితాలు ఏం చేస్తాడు? మళ్ళీ కడతాడు. ఇప్పుడు చూడండి, గాజు గ్లాస్ అండి కింద పడేశారు, ఏమవుతాయి? ముక్కలు అయిపోతాయి. వాటిని నువ్వు నేను అతికించగలమా? మళ్ళీ అదే పద్ధతిలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా వస్తుందా? సమస్య లేదు. ముక్కలంటే పోయినట్టు అది ఇంకా. కానీ జీవితాన్ని నిజంగా మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, పాపపు నిర్ణయాల వల్ల ముక్కలు చేసుకున్నా సరే, ఆ ముక్కలని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టి, ప్రభు నా జీవితాన్ని కట్టునాయన అని అడిగితే ఆయన మళ్ళీ మన జీవితాన్ని కడతాడు. ఆయన మళ్ళీ కడతాడు, ఆయన బాగు చేస్తాడు. సంసోను మంచి జీవితం, ఎంతో జ్ఞానాన్ని, బలాన్ని ఇచ్చి అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నాడు. తన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ముక్కలు చేసుకున్నాడు జీవితం. ఒకరొక దగ్గర చూస్తే ఒక పశువులాగా ఆయన్ని కట్టి గానుగుని ఆడిస్తున్నాడు, కళ్ళు పీకేశారు, గుండు చేసేశారు. దుస్థితిలో ఉన్నప్పుడు ఒకే మాట అడుగుతాడు, ప్రభువా మళ్ళీ ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకో తండ్రి, నా జీవితాన్ని కట్టునాయని అన్నట్టుగా అడుగుతాడు. దేవుడు సంసోను జీవితాన్ని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు, మళ్ళీ కట్టాడు. కాదు, గొప్ప యుద్ధం చేయడానికి, ఆ గుడ్డితనంలోనే గొప్ప యుద్ధం చేయడానికి దేవుడు ఆయనకు సహాయము చేశాడు. 3,000 మందిని చంపాడు ఒక్కరోజు. నా జీవితాన్ని కూడా ఆయన ఏం చేస్తాడండి? కడతాడు. హీ రీబిల్డ్స్ అన్నమాట. పరిస్థితి ఎలాగ ఉన్నా సరే, ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకున్నా సరే, ప్రభు దగ్గరకు వచ్చావు, నువ్వు తగ్గించుకొని వచ్చావు, దేవా నా జీవితాలు కట్టు తండ్రి, నా కుటుంబాన్ని కట్టు నాయన, పాడు చేసుకున్నాను బ్రతుకులను కట్టు తండ్రి అని చెప్పి అడిగితే, నా బిడ్డ జీవితాన్ని కట్టు తండ్రి అని అడిగితే దేవుడు తిరిగి మన జీవితాలని కట్టుతాడు. సో అందుబట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. 5వ పాఠం నేర్చుకున్నాం. 6వది త్వరగా వెళ్దాము. శత్రువులను మిత్రులుగా చేస్తాడు ఆయన. శత్రువులను ఏం చేస్తాడంటండి? మిత్రులుగా. 5వ వచనం చూడండి, యెషయా 61:5. అన్యులు నిలువబడి మీ మందలను మేపుదురు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులు
అగుదురు. ఇప్పుడు చూడండి, ఈ మాటలకు అర్థం ఏంటండి అని అంటే, ఇంకా 5-6 వచనాల్లో అదే ఉంటుందండి. 6వ వచనంలో కూడా మీరు యెహోవాకు వెయిట్ 5 నుంచి చదువుతాం. 5 ముందు, అన్యులట నిలవబడి మీ మందలను మేపుతారా, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులు అగుదురు. చూడండి, ఇక్కడ ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటేనండి, ప్రస్తుతం ఈ కాంటెక్స్ట్ మనం గమనిస్తే, ఆలోచిస్తే, సందర్భం ఆలోచిస్తే, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? బబులోన్ దేశంలో బానిసలుగా ఒక చెరలో ఉన్నారనమాట. బబులోన్ దేశంలో అంటే అర్థం ఏంటంటే, అన్యులు క్రింద బానిసలుగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఏం రాస్తున్నాడు? అన్యులు నిలవబడి మీ మందల్ని ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు అంటే, ఒకప్పుడు శత్రువులు ఇప్పుడు నీకెంతో మిత్రులుగా అయ్యి నీ మందను వచ్చి ఏం చేస్తారు? మేపుతారు, నీకు సహాయకులుగా వస్తారు, నీ మందను వచ్చి వాళ్ళు మేపుతారు. ఇంకా అంటున్నాడు, పరదేశులే మీకు వ్యవసాయకులుగా అంటే చూడండి, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, శత్రువుల్ని దేవుడు ఎలా మారుస్తున్నాడట? మిత్రులుగా చేస్తున్నాడు. పరదేశులే వీళ్ళు నిజానికి భయపడుతున్నారు. అమ్మో, మేము ఒకవేళ వెళ్ళినా ఆ చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి మా అమ్మాయి పడిపోతారు, మా దేశం సరిగ్గా లేదు, ముక్కలు అయిపోయి ఉంది, గోడలు లేవు, ఏమీ లేవు, వాళ్ళందరూ వచ్చి మనల్ని దోచుకుంటారు. దేవుడు అంటున్నాడు, అవసరమైతే వాళ్ళని మార్చి మీకు ఎలా మారుస్తాను? నేను మిత్రులుగా చేస్తాను. ఏమండి, మన జీవితంలో దేవుడు ఎలా అద్భుతాలు చేస్తాడంటే, శత్రువులను ఎలా మార్చగలడు? ఆయన మిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు సౌలు ఒకప్పుడు దేవునికి శత్రువుగా బ్రతికాడు, ఆయన బిడ్డగా అయిపోయాడండి. సంఘానికే శత్రువులు అంటాడు, సంఘాన్ని చంపేసేవాడు అన్నమాట. దమస్కన పట్టణం ఎందుకు వెళ్తున్నాడు? చంపడానికి వెళ్తున్నాడు. అలాంటి వాడిని ఇప్పుడు ఎంతగా మార్చాడంటే మిత్రుడుగా చేసేసాడనమాట. వచ్చి వాక్యం చెప్పి వాళ్ళని ఆత్మీయంగా పెంచే అలాంటి సేవకుడుగా దేవుడు మార్చేశాడనమాట. శత్రువులు సహితం దేవుడు ఎలా మారుస్తాడండి? మిత్రులుగా చేస్తాడు. ఏమో, క్రైస్తవ సమాజాన్ని హింస పెట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా దేవుడు మార్చి మంచి సేవకులుగా ఆయన చేసేయగలడు అనమాట కదండి. దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్య కార్యాలు. శత్రువుల్ని ఆయన మిత్రులుగా చేస్తాడనమాట. నేను ఇది చదువుతూ ఉంటే ఒక మంచి వాగ్దానం జ్ఞాపకం వచ్చింది. యెషయా గ్రంథం 49:23 చూడండి. 22-23 కలిపి చదువుతామండి. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను, వారు నీ కుమారులను రొమ్మును ఆనుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజం మీద మోయబడతారు. ఇప్పుడు చూడండి, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు, వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేశారు, నీ పాదముల ధూళి నాకేదారు. అంటే అర్థం ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు నీ రాజులాళ్ళు ఇప్పుడు వచ్చి నీకెంతో సహాయం చేస్తున్నారు. ఒకప్పుడు బబులోను రాజు కిందన్నా నువ్వు కాదు, టైం విల్ కమ్, అలాంటి వాళ్ళని మెడ వంచి నీకు లోబెట్టేటట్టు నేను చేస్తాను అంటున్నాడు అనమాట. నీకు మిత్రులుగా మారుస్తాను నేను అంటున్నాడు అనమాట. శత్రువులను సైతం ఆయన మార్చే దేవుడు అన్నమాట. ఎంత గొప్ప విషయం. ఏడవది ఆయన కార్యాల కొరకు మనలను యాజకులుగా వాడుకుంటాడట. ఆయన కార్యాల కొరకు మనల్ని ఎలా వాడుకుంటాడటండి? యాజకులు. అది 7వ పాఠం మనం 6వ వచనంలో చూస్తాం చూడండి. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవునికి పరిచారకులని మనుషులను మిమ్మను గూర్చి చెప్పుదురు, జనముల ఐశ్వర్యంలో మీరు అనుభూతారు. చూడండి, యాజకులు అన్నమాట. యాజకులు అన్న మాటకు అర్థం ఏంటంటే, మనకు తెలుసు పాత నిబంధనలో దేవుని మందిరంలో పనిచేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యాజకులు అంటే అహరోను సంతానం, అహరోను యొక్క సంతానం అనమాట. వాళ్ళకి వేరే మనుషులకి లేని ఆధిక్యత దేవుడు వారికి ఇచ్చాడు. పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే అవకాశం దేవుడు యాజకులకే ఇచ్చాడు. నాట్ ఎవ్రీబడి, మిగిలినందరూ బయట ఉండాల్సిందే కదా. ఈ యాజకులు మందిరంలోకి వెళ్తున్నారు. వీళ్ళంటే దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. రెండో, దేవుడే వారిని పవిత్రపరిచాడు, దేవుడే వారిని వాడుకుంటున్నాడు. చెప్పండి, దేవుడే వారిని ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళగా రాలేదు, దేవుడే వారిని ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది, దేవుడే వారిని
పవిత్ర, వారే మంచోళ్ళేం కాదు, దేవుడే వారిని పవిత్రపరుస్తున్నాడు. తర్వాత దేవుడే వారిని వాడుకుంటున్నాడు. యాజకులని మనల్ని ఇప్పుడు పిలుస్తున్నాడు. దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే మనల్ని పవిత్రపరిచాడు, దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు, వాడుకున్నాడు. అయితే పాత నిబంధనలో యాజకులు చేసే పని వేరు, క్రొత్త నిబంధనలో యాజకులుగా మనం చేసే పనులు వేరనమాట. పాత నిబంధనలో యాజకులు ఏం చేసేవారు తెలుసా? యాజకులు వాళ్ళు బలిని అర్పించేవారు. వాళ్ళ పని ఏంటంటే బలి అర్పించడంలో 2 పనులు చేస్తున్నారు. ఒకటి ఏంటంటే న్యాయం నెరవేరుస్తున్నారు, రెండోది ఒక పాపి పక్షాన దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నారన్నమాట. 2 పనులు చేస్తున్నారు. న్యాయం నెరవేరుస్తున్నారు. న్యాయం ఎలా నెరవేరుస్తున్నారు? తప్పు చేశాడు, శిక్ష విధిస్తున్నారు. దేని మీద శిక్ష విధిస్తున్నారు? పాపిని శిక్షించట్లే, పాపి స్థానంలో గొర్రెలను ఏం చేస్తున్నారు? శిక్షిస్తున్నారు. ఇది చచ్చిపోతుంది, పాపి స్థానంలో గొర్రె బలి అవుతుంది అన్నమాట. సో ఆ పని ఒకటి చేస్తున్నారు. అంతేకాదు, శిక్ష విధించారు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ పాపి విషయమై, ప్రభా ఆ వ్యక్తిని క్షమించిన ఆయన అని చెప్పి క్షమాపణ అడుగుతున్నారు. సో న్యాయం నెరవేర్చేది, దేవుని దగ్గర క్షమాపణ అడిగేది, 2 పనులు ఎవరు చేస్తున్నారు? యాజకుడు చేస్తున్నాడు. అయితే యాజకులు అసంపూర్ణులే. ఈ యాజకులు అందరూ చేసినప్పుడు జరగని పని ప్రభులో జరిగింది. ఏంటో తెలుసా? తెర చిరిగింది. యేసు ప్రభు మరణించిన వెంటనే ఒక తెర పైనుంచి కింద వరకు ఏమైంది? చిరిగింది. అంటే అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు జరిగిన ఆ గొర్రెపిల్ల వధింపబడ్డం ఇదంతా ఏంటంటే జరగబోయేదానికి షాడో లాంటిది, ఛాయ లాంటిది అనమాట. నిజస్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఇప్పుడు చూడండి, మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు డబ్బు అవసరం వచ్చిందండి, అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చింది, ఏదో పని పడింది, డబ్బు అవసరం, అర్జెంటుగా ఒక ఆయన మీకు అప్పు ఇచ్చారు. అప్పుతో ఆ పని జరిగించేసుకో, పని అయితే అయిపోయిందండి, డబ్బు దొరికింది, పని అయితే అయిపోయింది. కానీ ఒకటి ఉండిపోయింది. ఏంటి? అప్పు ఉండిపోయింది, అది తీర్చాలే, అది ఉండిపోయింది. సో ఇది ఎలాగ అర్థమవుతుందంటే, పాత నిబంధనలో ఈ బలి ఇచ్చినప్పుడు దేవుడైతే వారి పాపాలను ఏం చేస్తాడు? క్షమిస్తాడు, కానీ రుణం ఉండిపోయింది. కానీ యేసు క్రీస్తు ఆయన మరణించినప్పుడు ఆ రుణపత్రాన్ని ఏం చేశాడు? ఆయన కొట్టివేశాడు అన్నమాట. కంప్లీట్ అయిందన్నమాట. సో ఈ యాజకులు అసంపూర్ణలే, కానీ ప్రధాన యాజకుడు యేసు క్రీస్తులో ఆ పాప క్షమాపణ అన్నది సంపూర్తిగా నెరవేరింది. అంత బాగానే ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, అదంతా పాత నిబంధనలో యాజకులకి ఆ పనులు అప్పచెప్పాను, కానీ మిమ్మల్ని నేను పరిశుద్ధ యాజకులని పిలుస్తున్నాను. మనల్ని రక్షించినప్పుడు మనందరినీ ప్రభు పెట్టిన పేరేంటండి? పరిశుద్ధ యాజకులు. ఎక్కడ రాస్తుంది? 1 పేతురు 2:9 తీయొద్దుగా, మనకు తెలిసిన వచనమే. పరిశుద్ధ యాజకులని పిలుస్తున్నాడు. మరి మన పని ఏంటంటే, మనం కూడా గొర్రెపిల్లని తీసుకొద్దామా? తెచ్చారు ఎవరన్నా? తేలేదు కదా. గొర్రెపిల్లని తీసుకొచ్చి బలిద్దామా? మరి మన పని ఏంటి యాజకులంగా? మన బాధ్యతలు ఏంటండి అని అంటే మీకు కొన్ని చూపిస్తాను. ఓకే, కొన్ని వచనాలు చూపిస్తాను. యాజక ధర్మం ఏంటి, మన బాధ్యత. కొన్ని వచనాలు మీరు చూడండి. రోమా 12:1, రోమన్స్ 12:1. నేను ఒక 5 వర్సెస్ చూపిస్తాను, యాజకుడిగా చేయాల్సిన పనులు. రోమా 12:1. కాబట్టి సహోదరుల, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే అర్థం ఏంటంటే, మనం గొర్రె పిల్లను బలివ్వడం కాదు, సజీవ యాగముగా మన శరీరంలో ఆయనకి ఏం చేయాలట? ఈ శరీరాన్ని, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవిస్తూ దేవునికి లోబడతా ఉంటామో, దేవుడు అంటున్నాడు, అదే నాకు గొప్ప యాగం, అదే ఒక యాజకుడిగా నువ్వు చేసిన గొప్ప పని. ప్రభుకు లోబడుతూ ఈ లోకంలో, అపవిత్రమైన ఈ లోకంలో మనం పవిత్రంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవిస్తూ ఉంటేనే అదే గొప్ప యాగం అంటున్నాడు అనమాట. ఇంకేంటండి యాజకుడిగా నువ్వు చేసే పనులు? హెబ్రీ పత్రిక 13:15, హీబ్రూస్ చాప్టర్ 13:15. స్తుతి యాగము. ఇక్కడ ఏం యాగం? ఇది స్తుతి యాగము. దేవుణ్ణి ఏం చేయాలంటే మనం స్తుతించాలి. మనం నోరు, ఇప్పుడు తర్వాత మీకు సమయం ఇస్తాం, సమయం ఇచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు? మీరు వ్యక్తిగతంగా ప్రభుని ఏం చేస్తారు? స్తుతిస్తారు. దాన్ని ఒక యాజకుడిగా మీ బాధ్యతది. దేవుణ్ణి నోరు తెరిచి ఏం చేయాలంటే స్తుతులు చెల్లించాలి. సో పరిశుద్ధంగా జీవించడం అది ఒక యాగము, దేవుని స్తుతించడం ఒక యాగము. ఇంకా చూడ, ఆ కిందనే ఉంటుంది 16వ వచనం చూడండి. ఇంకా ఇక్కడ ఏంటి? ఉపకారము ధర్మము చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమే. ఇక్కడ ఏమంటున్నాడండి?
ఉపకారం. ఉపకారం అంటే ఏంటి? ఎవరో కష్టంలో ఉన్నారు, వాళ్ళకి ఉపకారం చేశారు, మేలు చేశారు. తోటి విశ్వాసి ఎంతో కష్టంలో ఉన్నారు, ఒక ధన సహాయమో, మాట సహాయమో, మీ చేత సహాయమో చేశారండి. దేవుడు అంటున్నాడు అది ఉపకారము కాదు, ఒక యాజకుడిగా నువ్వు చేసే పని అది అంటున్నాడు. ఇంకా చూస్తే ఇంకా చాలా విషయాలు మాకు కనపడుతున్నాయి. ప్రార్థన ఒక యాగం అంట. ఎక్కడ రాస్తుందంటే కీర్తన 141:2. కీర్తన 141:2. కీర్తన 141:2. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యముల వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. చూడండి, ప్రార్థన ఎలాంటిదంటే ధూపం అంటండి. చేతులెత్తుట అంటే ప్రార్థన చేయటం, సాయంకాల నైవేద్యం, దేవునికి నైవేద్యం తీసుకురావడం అంటండి నిజానికి. సో నువ్వు తోటి విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, నిజానికి నువ్వు యాజకుడిగా నువ్వు చేసే గొప్ప పని ఇదండి. సో చెప్పండి, ఇప్పుడు యాజకులుగా మన పనులు ఏంటండి? గొర్రెపిల్లలు తేవడం కాదు. ఏం చేయాలి? సజీవ యాగంగా మన శరీరాల్ని ప్రభుకు సమర్పించుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. 2, స్తుతించాలి, ఇంకా ఉపకారం చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి. ఇంకో దగ్గర ఉంటుంది, అంటే వర్స్ గుర్తురాదు, సువార్త ప్రకటించడం కూడా అది యాజక ధర్మం. ఓకే, సో ఈ రీతిగా మనము ఒక యాజకుడిగా చేయాల్సిన పనులు అనమాట. ఓకే, సో మొత్తానికి దేవుడు ఆయన కార్యాల కొరకు మనల్ని ఆయన యాజకులుగా ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? 7. చెప్పండి, జ్ఞాపకం ఉండాలి మెయిన్. రెపిటేషన్ ఎప్పుడైతే చేస్తామో అది గుర్తుండిపోద్ది అనమాట. కమాన్. మొదటిది, నలిగిన హృదయాల్ని ప్రభు ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు. 2ది, పాప బంధకాల నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపించాడు. 3, పాప శిక్ష నుంచి మనల్ని విడిపిస్తున్నాడు, హితవత్సరాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన. 4, మన మనసులకు ఏమి ఇస్తున్నాడు ఆయన? సంతోషాన్ని ఇస్తున్నాడు ఆయన. 5, మన జీవితాల్ని ఆయన కడుతున్నాడు. 6, శత్రువుల్నే మిత్రులుగా ఆయన చేస్తున్నాడు. 7, ఆయన కార్యాల కొరకు మనల్ని యాజకులుగా వాడుకుంటున్నాడు ఆయన. 8, ఆయన మనల్ని ఘనపరుస్తాడు. చూడండి, ఆయన మనల్ని ఏం చేస్తాడట? చూడండి, యెషయా గ్రంథం 61:7 చూడండి. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమును కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును. చూడండి, ఇక్కడ అంటున్నాడు అవమానమునకు ప్రతింపుగా రెట్టింపు డాష్ ఏంటంది అక్కడ? ఘనత. దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? ఆయన ఘనపరుస్తాడు. ఏమండి, దేవుడు మనల్ని గణపరచాలండి. దేవుడు మనల్ని గణపరచాలి. చెప్పండి మాట. దేవుడే మనల్ని ఏం చేయాలి? గణపరచాలి. దేవుడు ఎవరిని గణపరుస్తారో తెలుసా? ఒక దగ్గర అంటున్నాడు, నన్ను గణపరచువారినే నేనేం చేస్తాను? గణపరుస్తాను అన్నాడు. గాడ్ ఆనర్స్ us. ఈ లోకంలో అంత ఘనత లేకపోవచ్చు, పరలోకంలో ప్రభు నిన్ను గణపరుస్తాడు. 1 పేతురులో అంటున్నాడు, ప్రభు వచ్చినప్పుడట మెప్పు, మహిమ, ఘనత మనకు సిద్ధపరిచి ఉంచాడంటండి. బైబిల్లో లాజరు ఉన్నాడు. అసలు ఈ లోకంలో అతనికి ఏమాత్రం ఘనత లేదు, కనీసం అతను పట్టించుకునే నాదుడు కూడా లేడనమాట. తనకు అనారోగ్యం వస్తే, స్కిన్ ఎలర్జీ వస్తే కుక్కలు వచ్చి తను పుణ్యులను ఏం చేసేవాడట? నాకేవాడు. అంత దుస్థితి. పట్టించుకునే వ్యక్తి లేడనమాట. కానీ మరణించిన తర్వాత ఎంత ఘనత చెప్పండి. ఫస్ట్ దేవదూతలు వచ్చారు. ఆయన ఆత్మను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఊహించండి, ఎవరన్నా మనకి కారు పంపిస్తేనే మనం చాలా ఫీల్ అయిపోతాం. కోసం కారు పంపించారండి రమ్మని ఫీల్ అయిపోతాం. దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళడానికి కారు పంపించడం కాదు, ఏది పంపిస్తాడు? దూతలు పంపిస్తాడు అన్నాడు. దూతల సమూహం వస్తారంట మనల్ని పరలోకానికి తీసుకెళ్ళి. ఇమాజిన్ ఎలా ఉండదు. ఇప్పుడు విశ్వాసం ఎవరైనా చనిపోయారనుకోండి, అనుకుందాం, అందరూ బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కానీ బిహైండ్ ది సీన్ ఒకటి జరుగుతుంది. ఏంటి? దూతలు వచ్చేసారు, అప్పటికే ఆత్మను పట్టుకున్నారు, పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ లాజరు ఎక్కడ కూర్చున్నాడు? అబ్రహాము రొమ్మున దేవుని భక్తులతో పాటు
కూర్చున్నాడు దేవుని సన్నిధిలో, మహిమలో నెమ్మది పొందుతున్నాడు అనమాట. నిత్యశాంతి, పరలోకంలో ఉన్నాడు అనమాట. అది గొప్ప ఘనత. ఘనత నీకు నాకు ఇప్పటికి అర్థం కాదు, పరలోకంకి వెళ్ళే వరకు కూడా. సో పరలోకంలో అంత ఘనతను దేవుడు సిద్ధపరచాడు. అంతేకాదండి, ఈ లోకంలో కూడా ఆయన నిన్ను నన్ను ఏం చేస్తాడు తెలుసా? ఘనపరుస్తాడు. ఆయన మన తల పైకి ఎత్తుతాడు. సో దావీదు గురించి ఆలోచించినప్పుడు అంతే. దావీదు గురించి ఆలోచించినప్పుడు ఇంటిలో ఆయనకు అసలు విలువ లేదండి. ఇప్పుడు యెషయా ఇంటికి ఎవరు సమూయేలు వస్తారు. వచ్చినాడు, బాబు మీ పిల్లలందరినీ తీసుకురా యెషయా అని అంటే అందరినీ తీసుకొస్తాడు. ఎవరిని తీసుకురాలే? దావీదుని తీసుకురా. ఎందుకు తేలే? ఇప్పుడు చూడండి, మీకు ఇద్దరు పిల్లలండి, మీకు బాబు పిల్లల్ని తీసుకురండి అంటే ఒకరిని తీసుకొస్తారా, ఇద్దరిని తీసుకొస్తారా? మరి ఈయన వదిలేసారంటే అంటే లెక్కలేదనమాట, లెక్కలో పెట్టట్లేదు. అప్పటికి అడిగితే ఇంకెవరైనా ఉన్నారని అడిగితే ఉన్నాడు ఒకడు ఉన్నాడు, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు అంటే పెద్ద విలువ కూడా లేదనమాట, పెద్ద గౌరవం కూడా లేదనమాట. కానీ దేవుడు ఎంత ఘనపరిచాడంటే ఆయన కోసం మేము వెయిట్ చేస్తాం. ప్రవక్త అయిన సమూయేలు ఏం చేస్తున్నాడు? మేము ఆగుతాం, మేము కనిపెడతాం, ఆయన రమ్మనండి. అప్పటి వరకు వీళ్ళు కూర్చున్నారు, వెయిట్ చేసి అన్నలందరూ కూర్చున్నారు, ఈయన కూర్చున్నారు. దావీదు వస్తే ఆయన రూపసి అట, బాలుడంట. వాళ్ళందరి ముందు బాలుడైన దావీదుని ఏం చేశాడు? అభిషేకించి రాజుగా చేశాడు అనమాట. దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? ఘనపరిచాడు. దేవుడు అండి మనల్ని ఘనపరచాలి. ఇంకోటి యోసేపు దేవుడు ఒక బానిస, ఖైదీ, ఒక రేపు కేసు మీద జైల్లో ఉన్నాడండి. అసలు విలువ లేదు. కానీ అలాంటి ఒక్క రోజులోనే దేవుడు సింహాసనం కూర్చోపెట్టాడు. అన్నలందరూ కాదు, ఐగుప్తు దేశం అంతా వచ్చి ఆయనకి మొక్కేటట్టు చేశాడనమాట, కాళ్ళ మీద పడేటట్టు చేశాడనమాట. ఎవరు గణపరచాలి మనల్ని? దేవుడే గణపరచాలి. మనం ఎప్పుడైతే ఆయన గణపరుస్తామో దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఒక భక్తులు అన్నాడు, రహస్యంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని గణపరిస్తే బహిరంగంగా ఉన్నప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? గణపరుస్తాడు. అర్థమైంది మీకు? రహస్యంగా ఉన్నప్పుడు అంటే ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి గణపరిస్తే అందరిలో ఉన్నప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? ఇప్పుడు రహస్యంగా ఉన్నప్పుడు యోసేపు పొతిఫరు భార్య పాపం చేయమని ప్రేరేపించినప్పుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఆ రకంగా దేవుణ్ణి ఆయన ఏం చేశాడు? గణపరిచాడు. దేవుడు సమయం వచ్చినప్పుడు బహిరంగంగా అందరి ముందు యోసేపుని గణపరిచాడు. దేవుడు అండి మనల్ని గణపరచాలి. దేవుడు అయితే ఇంకోటి తెలుసా? ఘనత కోసం ప్రాకులాడుతూ ఉంటే నెత్తి మీద వాడు వేస్తాడు దేవుడు. ఘనత కోసం ప్రాకులాడడం అంటే ఏంటి అర్థం? బైబిల్లో ఒకసారి దేవుడు ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. వాడంటే పెళ్ళికి వెళ్ళాడట. పెళ్ళికి వెళ్ళి విఐపి సీట్లు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడంట ఫ్రంట్. నేను అనుకుంటున్నాను పెళ్ళి కూడా కూర్చున్న సీట్లు కూర్చున్నాడేమో వెళ్ళి, అంత ముందుకు వెళ్ళిపోయి. ఈ లోపల విందు యజమాని వచ్చాడు, చూసాడు ఈడేట అక్కడ కూర్చున్నాడు అని చెప్పి, బాబు కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చో, ఇంకా ముఖ్యులు వచ్చారు వాళ్ళు కూర్చోవాలి ఎక్కడ వెళ్ళు అని అంటే ఏం దొరికింది? అవమానమే. అంటే ఘనత కోసం వెతుకుతే ఏం దొరుకుతుంది నీకు? అవమానం. లేదు నువ్వు రావడం వెనకెక్కడో కూర్చున్నావు, ఎందుకులే అవసరం వచ్చినట్టు చెప్పి వెళ్ళి విష్ చేసి వచ్చేద్దాం, ఎక్కడెక్కడో కూర్చున్నావు. ఈ లోపల విందు యజమాని వచ్చి చూసారు, ఏంటి సార్ మీరు ఎక్కడ కూర్చున్నారు, రండి ముందుకు రండి అని చెప్పి అందరి ముందుకు తీసుకెళ్ళాడు అనుకోండి, ఎలా ఉంటుంది అది ఘనత. అంటే తగ్గించుకున్న వారు హెచ్చమపడతారనమాట. ఘనత వద్దు అనుకుంటే దేవుడు నిన్ను ముందుకి తీసుకెళ్తాడు. బాబు నన్ను అందరూ చూసి చప్పలు కొట్టాలి, నన్ను అందరూ పొగడాలి, నన్ను ముందుకు తీసుకెళ్ళి అందరి ముందు పెట్టాలి, దేవుడు అక్కడ ఉంచుతాడు అనమాట. వద్దు అనుకుంటేనే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? గణపరుస్తాడు. దేవుడు అండి మనల్ని గణపరిచేది. ఈ లోకంలో ఆయన గణపరుస్తాడు, తగ్గించుకున్నప్పుడు కాదు, ఒకరోజు పరలోకంలో కూడా దేవుడు గొప్ప ఘనతను నీకు నాకు ఇస్తాడు. ఆ శ్రేష్టమైన విషయాలు ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తున్నాం. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత. ఇశ్రాయేలు ప్రజలు నిజానికి అక్కడ బబులోను చెరలో అవమానాన్నే భరిస్తున్నారు, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ అంటున్నాడు అనమాట, త్వరలో దేవుడు నీకు ఘనతనిస్తాడు అని చెప్పి. 9వ మాట, మన క్రియలకు ప్రతిఫలాన్ని ఇస్తాడండి. 8వ వచనం చూడండి, క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు. ఎక్కడ రాస్తుంది? ఏలైనగా న్యాయం చేయుట యెహోవాకు నాకు ఇష్టము, అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము, సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చిన. ఆ మాట చూడండి, సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇస్తాను. క్రియాఫలము, ఓకే, ప్రతి క్రియకు తగిన ప్రతిఫలము దేవుడిస్తాడు. రహస్యముగా చూచు నీ తండ్రి నీకు
ప్రతిఫలం ఇచ్చును. హీ విల్ రివార్డ్ యూ. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. ఎందుకంటే ప్రభు కొరకు చేసే ప్రయాసం ఎప్పటికి కూడా వ్యర్థము అవ్వదు. హెబ్రీ పత్రిక 6:10 మనం చూస్తాం, నువ్వు చేసిన దానికి దేవుడు మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు అంటున్నాడు అన్నమాట. సో ప్రతి దానికి కూడా దేవుడు ఒకానొక టైంలో ఖచ్చితంగా ప్రతిఫలము ఇస్తాడు ఆయన. గాడ్ విల్ రివార్డ్ యూ. ఈ లోకంలో ప్రతిఫలం ఉంటుంది, రేపు ఉదయం పరలోకంలో కూడా మనకి ప్రతిఫలమును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కీర్తన 84:11 మనం చూస్తాం. పరలోకంలో కూడా జయించు వాడికి ప్రతిఫలం ఉంటుందని చెప్పి మనం ప్రకటన 2:17 మనం చూస్తాం. సరే, ఆఖరిగా ఇంకొకటి చూసి ముగించుకుందామండి. మనకు నిత్య నిబంధన చేస్తున్నాడు మనతో. ఏం చేస్తున్నాడు అంటే, అది ఎక్కడంటే చూడండి, 8వ వచనం చివరి ఉంటుంది, వారితో నిత్య నిబంధన చేయుదును. ఆఖరి మాట చాలా విలువైన మాట. ఆ మాట చదవాలి మీరు. ఏంటట? వారితో నిత్య నిబంధన. నిత్య అన్న మాట చాలా విలువైందండి. నిత్య నిబంధన అంటే అర్థం ఏంటంటే, ఏవి శాశ్వతంగా ఉంటాయో అవి మనకిస్తాడట దేవుడు. ఏంటండి? ఇల్లు శాశ్వతమా? బండి శాశ్వతమా? ఉద్యోగం శాశ్వతమా? ఆరోగ్యాలు శాశ్వతమా? ఇవి కాదు ప్రభు ఇచ్చేవి. ఏమి ఇస్తాడట చెప్పండి? నిత్యము ఉండిపోయేవి. చెప్పండి అన్నమాట. ఎందుకంటే అది ఏ నిబంధన? అది ఎవర్ లాస్టింగ్ గవర్నమెంట్. నిత్యం ఉండిపోతాయి. బైబిల్లో నిత్యం ఉండిపోయేవి ఏంటండి అని మీరు అడిగితే నేను కొన్ని విషయాలు చూపిస్తాను. ఓకే, చాలా ఇంపార్టెంట్, అందుకోసం మీకు చెప్పాలని నేను ఈ వచనాలు చెప్తున్నాను. ఓకే, ఒకటి, శాశ్వతం ఉండిపోయేవి ఏంటో చెప్పగలరా? మీకు జ్ఞాపకం ఉన్నవే, మీకు టక్కన గుర్తొచ్చేవి కొన్ని ఉంటాయి. ఒకటి, శాశ్వతమైన ప్రేమ. మనల్ని ఎంత ప్రేమతో ప్రేమిస్తాడు ఆయన? నిత్య నిబంధన అంటే అర్థం ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను ముందుగా నేనేం చేస్తాను? నిన్ను ప్రేమిస్తాను. అప్పుడప్పుడు ప్రేమ కాదు, నువ్వు మారినా ఒకలాగా ఉన్నా, నువ్వు ఎలాగైపోయినా సరే నా ప్రేమ మాత్రం ఎప్పుడు మారదు. ఎప్పుడు ఒకే రీతిగా ప్రేమిస్తాను. అది నిత్యమైన ప్రేమ ఒకటి. ఇంకోటి, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఏమిస్తాడట? శాశ్వతమైన ప్రేమ అన్నది ఎక్కడ వచ్చిన ఉంది చెప్పగలరా ఎవరైనా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. ఇర్మియా చూడండి, ఇర్మియా 31, ఇర్మియా కమాన్ ఎన్నో వచ్చిన అండి? 31 3 చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను మిమ్మను ప్రేమించుచున్నా. ఏ ప్రేమ అట? శాశ్వతమైన ప్రేమ. అదే రోమపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, ఎత్తైన లోతైన ఏది కూడా ఆ ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేదు అంటున్నాడు అన్నమాట. నథింగ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. దేవుని ప్రేమ నుంచి ఎవరు వేరు చేయలేరు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఓకే, సో ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ అంటే నిత్య నిబంధన అంటే ఏంటంటే, ఒకటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు, ఇంకోటి నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవం ఎక్కడ రాసింది? అందరూ తెలిసిన వచ్చినండి. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయన కుమారుని విశ్వాసం ఉంచిన వారికి నశింపక నిత్య జీవాన్ని ఇస్తాను. నిత్య జీవం అంటే నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం. లైఫ్ ఫర్ ఎవర్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. అదే కీర్తన 23:6 వచ్చినట్టు, నీ బ్రతుకు దినాలు అన్నీ నీ కృపా నీ క్షేమాలు నా వెంటే వస్తాయి, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను, అంతేగాని నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేను. నిత్య జీవం అది అనమాట. ఫర్ ఎవర్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో నిత్య ప్రేమ ఇస్తున్నాడు, నిత్య జీవం ఇస్తాడు. ఇంకోటి, నిత్య రక్షణ. ఏమిస్తున్నాడు ఆయన? ఎక్కడ రాస్తుంది? హెబ్రీ 5:9 నిత్య రక్షణ అన్న మాట ఉంటుంది చూడండి. హీబ్రూస్ చాప్టర్ 5:9 ఎన్నో చెప్పాను? హెబ్రీ 5:9 నిత్య రక్షణ అన్న మాట ఉంటుంది చూడండి. నిత్య రక్షణ. ఈ రక్షణ ఎలాంటిదంటే అండి, నిత్య రక్షణ. నిత్య రక్షణ. సో నిత్య ప్రేమ, నిత్య జీవం, నిత్య రక్షణ. ఇంకేంటి నిత్య? ఇంకేమైనా గుర్తొస్తున్నాయా? కమాన్. నాకు ఇంకోటి గుర్తొచ్చేది ఏంటంటే,
నిత్య మహిమ ఎక్కడుంటుందంటే 1 పేతురు 5:10. 1 పేతురు 5:10 నిత్య మహిమ. తన నిత్య మహిమ ఉందా? చదవండి. నిత్య మహిమ. ఎలాంటి మహిమ అది? నిత్య మహిమ, ఇటర్నల్ గ్లోరీ అంటారనమాట. పరలోకం నిత్య మహిమ. సో నిత్య జీవము, నిత్య ప్రేమ, నిత్య జీవము, నిత్య రక్షణ, నిత్య మహిమ. ఇంకో దగ్గర ఇటర్నల్ హోప్, నిత్య నిరీక్షణ అని ఉంటుంది అనమాట. తీతు పత్రిక 1:2 నిత్య నిరీక్షణ అన్నమాట ఉంటుంది. తీతు పత్రిక 1:2 ఇటర్నల్ హోప్. దేవుడు ఏర్పరచుకున్న విశ్వాస నిమిత్తము నిత్య జీవనం గురించిన నిరీక్షణతో కూడిన భక్తి ఆధారం. నిత్య నిరీక్షణ మాట ఉంటుందండి, మంచి మాట. సో నాకు ఒక వచ్చిన మిస్ అయింది. రైట్, హెబ్రీ పత్రిక 6:19 అండి. హెబ్రీ పత్రిక 6:19 నిశ్చలమైన నిరీక్షణ అన్నమాట ఉంటుంది అన్నమాట. అది ఈ నిరీక్షణ నిశ్చలము స్థిరమునై మన ఆత్మకు లంగరు తెరబలే ఉంటుంది. సో ఈ నిరీక్షణ ఎలాంటిదంటే నిశ్చలమైనది. ఇంగ్లీష్లో ఇటర్నల్ హోప్ అని అంటారు అనమాట, నిత్యమైన నిరీక్షణ. సో చెప్పండి, దేవుడు నిత్య నిబంధన అంతా చేశాడంటే ఏంటంటే ఇస్తున్నాడంటే మనకి తాత్కాలికమైనవా లేకపోతే నిత్యమైనవా? నిత్యమైనవి ఇస్తున్నాడు. పరలోకం నిత్య మహిమ, అది పరలోకం శాశ్వతమైనది. నిత్య ప్రేమతో ప్రేమిస్తున్నాడు, నిత్య జీవాన్ని మనకి ఇస్తున్నాడు, నిత్య రక్షణ ఇస్తున్నాడు, నిత్య మహిమనిస్తున్నాడు, నిశ్చలమైన నిరీక్షణ మనకు అనుగ్రహిస్తాడు. సో 10 అద్భుతమైన విషయాలండి ప్రభుని ఆరాధించడానికి. ఒకసారి జ్ఞాపకం చేసుకుని చూడండి, యెషయా 61 ఎంత లోతైన విలువైన సత్యాలు దేవుడు ఇందులో దాచుంటాడు. ప్రభు మాట విన్నోళ్ళకి, ఆయనకు లోబడిన వాళ్ళకి ఆయన ఇచ్చేవి ఆ 10 విషయాలు చెప్పగలరా? కమాన్. మొదటిది, ఆయన నలిగిన వారికి, నలిగిన హృదయాలకి ఎంతో దృఢపరుస్తాడు. చెరలో ఉన్న వారికి విడుదలనిస్తున్నాడు, పాప శిక్ష నుంచి విడుదలిస్తున్నాడు, హృదయాల్లో ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాడు, జీవితాలని కడుతున్నాడు, శత్రువుల్ని మిత్రులుగా చేస్తున్నాడు. ఇంకా ఆయన క్రియల కొరకు మనల్ని యాజకులుగా వాడుకుంటున్నాడు, ఆయన మనల్ని ఘనపరుస్తున్నాడు, ఇంకా మన క్రియలకు తగిన ఫలము ఇస్తున్నాడు. ఆయన మనతో నిత్య నిబంధన చేస్తాడు. ఈ 10 విషయాలను బట్టి మనం మనస్ఫూర్తిగా దేవుని ఏం చేయాలి? దయచేసి మోకరించండి.